ఒక యజ్ఞం ద్వారా అభివృద్ధి కోసం ముందుకు వెళుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అభివృద్ధి యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వైఎస్ఆర్సీపీ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని, మీకు చేతనైతే అభివృద్ధి సంక్షేమంలో పోటీ పడండని సవాల్ విసిరారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకు ముందే కృష్ణా పుష్కరాలొచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా తన జల సంకల్పాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. హంద్రినీవా సుజలా స్రవంతి ద్వారా కుప్పంలోని పరమసముద్రం చెరువుకు కృష్ణా జలాలు చేరుకున్న సందర్భంగా జలహారతి ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ఒక యజ్ఞం ద్వారా అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నామన్న చంద్రబాబు అభివృద్ధి యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని, మీకు చేతనైతే అభివృద్ధి సంక్షేమంలో పోటీ పడండని సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీ ఒక విషవృక్షంగా తయారైందన్న చంద్రబాబు మనం ఏం మంచి పని చేస్తున్నా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పరమ సముద్రం నిండు సముద్రంగా కనిపిస్తోందని, ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా తన సంకల్పాన్ని దెబ్బతీయలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత తనదని ముందే చెప్పానని, 2014-2019లో రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,500 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారని, గేట్లతో సెట్టింగులు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి నాటకాలాడిన ఘటనలు చూశామని ఎద్దేవా చేశారు. ఈరోజు గోదావరి జిల్లాలకు పోతే ఎక్కడ పోయినా కాటన్ దొర విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఆరాధిస్తారు. అక్కడ ప్రజలకు నీటి విలువ తెలుసు. అందుకే కాటన్ దొరని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారంటే దశాబ్దాలు గడిచాయి. అయినా కూడా దశాబ్దాలే కాదు శతాబ్దాలు కూడా గడిచాయి. అయినా కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నాకు అనిపిస్తుంది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జలాలు సముద్రం లేకపోతా ఉంటే ఆ సముద్రం లేకపోయే నీళ్లు మిగులు జలాలు ఈ రాయలసీమకు తీసుకురావాలని సంకల్పం చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు సంకల్పం చేశారు. కానీ ఆ రోజు పరిస్థితులు అనుకూలించలేదు. కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయగలిగాం. ఇప్పుడే కొంతమంది మిత్రులు మాట్లాడారు. రాయలసీమ, రాయలేలిన సీమ, ఒకప్పుడు రత్నాల సీమ, తర్వాత రాళ్ల సీమ, ఎడారిగా మారిపోయే పరిస్థితి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను. ఎప్పుడో కాదు, 25 ఏళ్లకు మునుపు. రాయలసీమలో కరువు వస్తే నీళ్లు లేకపోతే పశువుల కోసం రైల్లో నీళ్లు తెప్పించి పశువులను కాపాడుకున్న రోజులు. పంటేస్తే 10 సంవత్సరాలు పంటేస్తే వేరుశనగ పంట 1-2 సంవత్సరాలు వచ్చి 8 సంవత్సరాలు విత్తనాలకు పెట్టిన డబ్బులు కూడా వచ్చేటివి కాదు. అప్పుడు నాకు అనిపించింది ఏంటి దౌర్భాగ్యం అని. అందుకే 1999లో హంద్రినీవాకు నేనే ఫౌండేషన్ వేశాను. నేనే ఆ రోజు ప్రారంభించాను. 2025కి పరమ సముద్రానికి నీళ్లొచ్చాయి. శ్రీశైలం మల్లన్న, ఇక్కడ కుప్పం మల్లన్న, కంగుంది మల్లన్న దగ్గరికి నీళ్లు తీసుకొచ్చాం. గంగమ్మ తల్లి ఆశీర్వదించింది. కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైసీపీ ప్రభుత్వం మాపై కక్షతో అనేక పనులు నిలిపివేసిందని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో పర్యటించిన ఆయన 15వ డివిజన్ రౌండ్ తూము వద్ద రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని పనిచేయటమే సుపరిపాలన అన్నారు. నెల్లూరు 6 వాటర్ ప్లాంట్స్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తామని తెలిపారు. జిల్లాలో మరికొన్ని బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ మరియు ఎల్వీఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా హాజరై అన్నదానాన్ని ప్రారంభించి స్వయంగా భక్తులకు వడ్డించారు. వినాయకుని ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ గణపతి నవరాత్రులు ప్రతి డివిజన్లో ఘనంగా జరుగుతున్నాయని, గణనాథుడు ప్రజల నుండి విశేష పూజలు అందుకుంటున్నారని తెలిపారు. సుమారు 10,000 మందికి అన్నదానం జరుగుతోందని పేర్కొన్న ఆయన ఆ గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, రాష్ట్ర అభివృద్ధి ఎటువంటి విఘ్నం లేకుండా సాఫీగా కొనసాగాలని ఆకాంక్షించారు. అత్యంత పవిత్ర భావంతో గణనాథుని పూజలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అన్నదానాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు 63వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం కానీ, ప్రధాన కార్యదర్శి కోలాసీను, ఇన్ఛార్జి మన మోత్కూరు కాసిం, మా లబ్బా దుర్గా వీళ్ళందరి ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ సెంటర్లో 10,000 మందికి అన్నదానం ప్రతి సంవత్సరం చేసినటువంటి విధంగానే అన్ని రకాలుగా ఆ గణనాథుని భక్తి భావాలతో పూజించడమే కాకుండా అన్నదానం చేయటం వల్ల డివిజన్లో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఆ గణనాథుని ఆశీస్సులతో ఈ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి దిగ్విజయవంతంగా ఏ విఘ్నాలు లేకుండా కలగాలని. బుడమేరు ముంపు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలను కాపాడుకునేందుకు ప్రజలందరూ ముందుకు వస్తే కలిసి ఉద్యమిద్దామని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు తెలిపారు. బుడమేరు వరద విలయ తాండవం సృష్టించిన ఏడాది గడుస్తున్నా ఇంతవరకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని ధ్వజమెత్తారు. నగరంలోని సింగనగర్ ఫ్లైఓవర్, డాబాకొట్ల సెంటర్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ నిరసన ప్రదర్శన చేపట్టారు. విజయవాడ నగరంలో బుడమేరు బీభత్సం సృష్టించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. గత ఏడాది క్రితం ఆగస్టు 31న బుడమేరు సృష్టించిన విలయ తాండవానికి 50 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బుడమేరు వరద ముంపుకు 10,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని సీఎం కేంద్రాన్ని కోరారన్నారు. వర్షం పడుతున్నప్పుడల్లా సింగనగర్ చుట్టుప్రక్కల ప్రాంతాల వాసులు ఇంట్లో సామాన్లు సర్దుకొని బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉంటున్నారని తెలియజేశారు. ఏడాది గడిచినా కేంద్ర రాష్ట్రాలు కళ్లు తెరవటం లేదని విమర్శించారు. మళ్లీ బుడమేరు ప్రమాదం లేకుండా రక్షణ గోడ కడతామని చెప్పారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారని పేర్కొన్నారు. 30 కోట్లతో గండి పూడ్చి శాశ్వత పరిష్కారం చేశామని మోసం చేయటం కరెక్టేనా అని బాబురావు ప్రశ్నించారు. సింగనగర్ ఏరియాలో నివాసం ఉండాలంటే ప్రజలు భయపడిపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. బుడమేరు వరద ముంపు శాశ్వత పరిష్కారానికి ఐక్యవేదిక తరపున కలెక్టర్కు వినతిపత్రం ఇస్తామని తెలిపారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తారీఖున బుడమేరు ముంచెత్తింది. 55 మంది చచ్చిపోయారు. 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. దానికి తోడు 6.5 లక్షల మంది పూర్తిగా మునిగిపోయారు. 10 రోజుల పాటు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒక భయానక వాతావరణం ఏర్పడింది. సంవత్సరం గడిచినా ఇంతవరకు ప్రభుత్వం కళ్ళు తెరవల. మళ్ళీ వర్షం పడతా ఉంటే విజయవాడలో సగం మంది జనం సామాను సర్దుకొని బుడమేరుకి వరద ఎప్పుడు వస్తుందా బయట ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటే, భయాందోళన చెందుతున్నారంటే ప్రభుత్వాలు సిగ్గుపడాలి. ఆ రోజు ఏం చెప్పారు? మళ్ళీ ఇక బుడమేరు ప్రమాదం రాకుండా బుడమేరుకి గోడ కడతాం, రిటైనింగ్ వాల్ కడతాం, కృష్ణానదిలో కలిసేటువంటి కాలువను వెడల్పు చేస్తాం, ఇంకో సమాంతర కాలువ తవ్వుతాం అని ఆ రోజు మాటలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క పనైనా చేశారా? అంటే మళ్ళీ వరద వచ్చే జనం లక్షల మంది నిరాశ్రయులు అవ్వాలా? ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని బతకాలా? కనీసం ఈ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు సిగ్గు ఉండాలి. 1,000 కోట్లు నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి మేము అంచనాలు పంపించామని చెప్పారు. మరి సంవత్సరం అవుతున్న 7,000 కోట్ల రూపాయల నిధుల్ని చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు రాబట్టలేకపోతున్నారు? మీ చేతగానితనమా, లేదు విజయవాడ నగరం పట్ల వివక్షత మీరు చూపించేదని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ప్రశ్నిస్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మీరు విజయవాడ నగరాన్ని, మరి రాజధాని నగరాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? బుడమేరు ముంపు నివారణకి శాశ్వత చర్యల్ని చేపట్టే విషయంలో కూటమి ప్రభుత్వం మోడీతో సహా మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు విజయవాడ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఆ రోజు వరదల్లోనే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇదే స్థలంలో ప్రకటన చేశారు. ఇంకా భవిష్యత్తులో ఇక్కడ ప్రజానీకానికి, విజయవాడకి ముంపు బారి నుండి మేము పరిరక్షిస్తాం, దానికి కొన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తాం, బుడమేరుని ఆధునీకరిస్తాం,
బుడమేరుకి కృష్ణానదిలాగా రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తాం. అట్లాగే ఎలగలేరు దగ్గర నుంచి రామరపాడు వరకు పారుదల కాలువ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిజమే అనుకొని ఆ రోజుల్లో ఉన్నటువంటి జనం కూడా నమ్మారు. కానీ చూసాం సంవత్సర కాలం. ఈ సంవత్సర కాలంలో చేసింది ఏంటని చెప్పేసి అంటే రెగ్యులేటర్ దగ్గర పూడికలు పూడ్చారు తప్ప గండిలు మిగతాది ఏం చేసిన పరిస్థితి కనపడలా. మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లలో డీసిల్టింగ్ పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రతి అవుట్ఫాల్ డ్రైన్ల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దానికి ఒక గేటును ఏర్పాటు చేసి నాలా మాన్తో ఎప్పటికప్పుడు పూడికలు తీసేటప్పుడు గేట్ని ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రీడాకారుల భవిష్యత్తు, నైపుణ్య శిక్షణ, అవకాశాలు ఇలా అన్నింటిలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు ఏపీ శాప్ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. వచ్చే ఏడాది కూడా 3 లక్షలకు పైగా క్రీడాకారులను స్పోర్ట్స్ డేలో భాగస్వామ్యం చేసేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల ప్రకటించిన మెగా డిఎస్సీలో క్రీడాకారులకు 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో వచ్చాయని, సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయినట్లు చెప్పారు. సమగ్ర క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రీడాకారుల భవిష్యత్తు, నైపుణ్య శిక్షణ, అవకాశాలు ఇలా అన్నింటిలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు ఏపీ శాప్ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో క్రీడాకారులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. క్రీడాకారుల బకాయిలన్నింటినీ చెల్లించామన్నారు. ఆడుదాం ఆంధ్ర స్కామ్కు సంబంధించి విజిలెన్స్ విచారణ పూర్తయిందని, అసెంబ్లీ సమావేశాల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల విశాఖపట్నంలో నేషనల్ స్పోర్ట్స్ డేను అత్యంత వైభవంగా నిర్వహించామని, అమరావతి ఛాంపియన్షిప్ కూడా అనూహ్య స్పందన వచ్చినట్లు తెలిపారు. తొలిసారిగా ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు రవినాయుడు తెలిపారు. వచ్చే ఏడాది కూడా 3 లక్షలకు పైగా క్రీడాకారులను స్పోర్ట్స్ డేలో భాగస్వామ్యం చేసేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. క్రీడా దినోత్సవానికి ముందే క్రీడాకారులు 16,17,00,000 ప్రోత్సాహకాలు చెల్లించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడలపై తీసుకొచ్చిన చట్టం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఆయన దానిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎవరైతే మారుమూల గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను కూడా గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దానిలో భాగంగానే అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో అంతకుముందే అనౌన్స్ చేశాం, మీ సమక్షంలోనే అనౌన్స్ చేశాం. అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్, జోనల్ లెవెల్ మీట్, స్టేట్ మీటు తిరుపతిలో పెట్టడం జరిగింది. 24, 25, 26 దాదాపు 24,121 మంది క్రీడాకారులు దాంట్లో భాగస్వాములు అయ్యారు. 22 సంవత్సరాలకే పరిమితి చేయడంతో నిజమైన ఎవరైతే స్కూల్ లెవెల్లో కానీ, కాలేజీ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో ఉన్న క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న వారు మాత్రమే దీంట్లో పార్టిసిపేషన్ చేయడం, ఒక చిన్న ఇష్యూ కూడా లేకుండా బ్రహ్మాండంగా నిర్వహించింది. అతి తక్కువ ఖర్చుతో, అది కూడా మళ్ళీ మీరు అనుకునే ఆడుదాం అందాలాగా 119 కోట్లు అయితే కాదు, అతి తక్కువ ఖర్చు. దాంట్లో 5% కూడా కాదనుకుంటా. దాంట్లో కూడా 33 లక్షలు క్రీడాకారులకు నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. ఏదో టోర్నమెంట్ పెట్టి వాళ్ళకి ఒక మొమెంటో ఇవ్వడం కాకుండా వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలని. చేనేత వస్త్రాలు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి జానకి లక్ష్మి అన్నారు. దేశవ్యాప్తంగా 14 వీవింగ్ క్లస్టర్ల పరిధిలోని కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న అత్యద్భుతమైన డిజైన్లకు ఈ ప్రదర్శన చిరునామాగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ను నగర వస్త్ర ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని కేశినేని జానకి లక్ష్మి అన్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ సహకారంతో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ఆధ్వర్యంలో స్థానిక ఏ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహిస్తున్న సిల్క్ ఎక్స్పోను పార్లమెంటు సభ్యులు సతీమణి కేశినేని జానకి లక్ష్మి ప్రారంభించి పట్టు వస్త్రాల స్టాళ్లను తిలకరించారు. స్టాల్స్లోని వేవర్స్తో మాట్లాడి చేనేత చీరల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రజలు షాపింగ్ చేసి ఎగ్జిబిషన్ను ఆదరించాలని, సెప్టెంబర్ 2 వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. చేనేత పరిశ్రమ మన జాతీయ సంపదని, చేనేత వస్త్రాలను ధరించడం వల్ల ఆరోగ్యంతో పాటు మన కళను ప్రోత్సహించినట్లు ఉంటుందన్నారు. చేనేత వస్త్రాలు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయన్నారు.
మహిళలకు చీరలంటే ఎంతో మక్కువని ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోలో ఏర్పాటు చేసిన అన్ని రకాల ఐటమ్స్ ఎంతో బాగున్నాయన్నారు. చేనేత మన జీవితాల్లో పెనవేసుకుపోయిందండి. చేనేత కార్మికులు ఏంటంటే మన యొక్క వాళ్ళ నైపుణ్యాన్ని చీరల్లో నేసి మనకి చెప్తూ ఉంటారు. ఇది మనకి కళకి ప్రతిబింబమే కాకుండా మన సాంప్రదాయం కూడా. ఎందుకంటే మన పెళ్ళిళ్ళకి దేనికైనా కూడా మన చీరలు ఇప్పుడు కంచి చీరలని ఉప్పాడ చీరలని అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటామండి. ఇక్కడైతే అందరూ వీవర్స్ అది కూడా వచ్చారు. నేను 2-3 స్టాల్స్ చూడటం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయండి. కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వచ్చినాయి. అందరూ ఈ 31 ఈ 3 రోజులు ఇక్కడ స్టాల్స్ ఉంటాయండి. బ్రహ్మోత్సవాల సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయకునికి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ రోజు ఉదయం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వినాయకునికి వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచెల కిషోర్ విజయవాడ నుండి వచ్చిన బృందాన్ని మేళ తాళాలతో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కె గంగాధర్, వైదిక కమిటీ సభ్యులు శ్రీధర్ శర్మ, దేవస్థానం అర్చకులు ఆర్ శ్రీనివాస్ శాస్త్రి, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. సంవత్సరాల పాటు కస్టమ్స్ శాఖలో ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశానని కస్టమ్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్ ఐఆర్ఎస్ అధికారి అబ్దుల్ అజీం పేర్కొన్నారు. శాఖ అభివృద్ధికి తోడ్పాటంతో పాటు అసోసియేషన్ ద్వారా ఉద్యోగాల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని వెల్లడించారు. తన సేవల ద్వారా అనేక అవార్డులు, రివార్డులు పొందడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో కస్టమ్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్ ఐఆర్ఎస్ అధికారి అబ్దుల్ అజీం పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి ఛానల్ ఎండి రమేష్తో పాటు పలువురు అధికారులు, సహోద్యోగులు, స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు అబ్దుల్ అజీం చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అబ్దుల్ అజీం మాట్లాడుతూ 33 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో తన పరిపూర్ణ సామర్థ్యాన్ని ఉపయోగించి కస్టమ్స్ డిపార్ట్మెంట్ అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ ద్వారానూ పనిచేశానని చెప్పారు. రిటైర్మెంట్ అనంతరం తన సమయాన్ని కుటుంబంతో పాటు క్రికెట్ లాంటి క్రీడలకు కేటాయించాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ఆదాయం కూడా తీసుకొచ్చేలా పనిచేశానని గుర్తు చేశారు. Award and also commendation from commissioners and also appreciation award from the commissioners. I have investigated so many cases resulting in giving show cause notice for more than 500 crores. I would like to say that I am a wonderful cricketer, played for my office departmental team for being captain for 20 years. I really enjoyed wonderful service. అనంతరం సెంట్రల్ జీఎస్టీ కస్టమ్స్ సూపరింటెండెంట్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ 33 సంవత్సరాల పాటు కస్టమ్స్ శాఖలో అబ్దుల్ అజీం ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశారని ప్రశంసించారు. అన్ని విభాగాల్లో సేవలందించిన అజీం ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ అజాత శత్రువుగా గుర్తింపు పొందిన ఆయన సేవలు ఆదర్శదాయకమన్నారు. ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ పదవిలో కస్టమ్స్ కమిషనర్ నుంచి రిటైర్ అవుతున్నారు. వీరు ఏప్రిల్ 1992లో డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు.
33 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ తర్వాత, లాంగ్ సర్వీస్ తర్వాత వాళ్ళు రిటైర్ అవుతున్నారు. వీరు డిపార్ట్మెంట్లో అన్ని ఫార్మేషన్స్లో చేశారండి. మాకు ముందర ఇప్పుడు మేము సెంట్రల్ జిఎస్టీ డిపార్ట్మెంట్ అండ్ కస్టమ్స్ అంటారు, సెంట్రల్ జిఎస్టీ అండ్ కస్టమ్స్. పూర్వం మమ్మల్ని సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు మా డిపార్ట్మెంట్ని. సో అజీమ్ గారు సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేస్తున్నప్పుడు వారికి బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా అవార్డు వచ్చింది 2017 సెంట్రల్ ఎక్సైజ్ డే సందర్భంగా. అనంతరం రిటైర్డ్ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అబ్దుల్ అజీం చిన్ననాటి నుంచే మంచి క్రికెటర్గానే కాక చదువులోనూ ప్రతిభ కనపరిచారని అన్నారు. ఆయన ఐఆర్ఎస్ సాధించి ఉన్నత స్థానాన్ని చేరడం గర్వంగా ఉందని తెలిపారు. తన శేష జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. నిక్కర్ డేస్ నుంచి అంటే స్కూల్ డేస్ నుంచి కూడాను మాకు పరిచయం. క్లాస్ 8th నుంచి కూడా వీళ్ళు మొత్తం వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ముగ్గురు బ్రదర్స్ కూడా మేము అప్పుడు మాకు రైల్వే కోర్సు ఇంచిపేట రైల్వే కాలనీలో మేము నివసించేవాళ్ళం రైల్వే కోర్సులో. సో మా ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా వీఆర్ క్రికెట్ ఫ్యాటర్నిటీ యాక్చువల్లీ. సో కుర్రోళ్ళందరినీ కూడా నేను కొంచెం అందరినీ దగ్గర తీసుకొని పిల్లలందరినీ వాళ్ళందరికీ కూడా క్రికెట్ నేర్పిస్తూ మేము క్రికెట్ టీం ఆడిస్తూ ఉండేవాళ్ళం. ఈ ఫయాజ్ అని ఆఫ్ స్పిన్ బౌలింగ్ మేము మా టీంలో వేస్తూ ఆడిచ్చాం. మరి అలాగా స్కూల్ డేస్ నుంచి ఒక కల్మషం లేనటువంటి ఒక ఫ్రెండ్షిప్ తోటి మేము చాలా హోల్ హార్టెడ్గా త్రూఅవుట్ నైట్ అలాగే మేము అప్ టు 9 o'clock వరకు కూడా మేము స్పెండ్ చేస్తూ ఒక డిసిప్లిన్ వేలో మొత్తం మా యొక్క ఫ్రాటర్నిటీ అంతా, మా ఫ్రెండ్స్ అంతా కూడా రైల్వే కోర్సులో ఉన్నటువంటి మా క్రికెట్ టీమే మెయిన్గా ఈ యాక్టివిటీ చూసుకుంటూ ఉండేవాళ్ళం. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేసే గుణం గద్దె రామ్మోహన్ కు ఉందని, తండ్రిలోని గొప్ప లక్షణాలు క్రాంతి కుమార్లో కూడా కనిపిస్తున్నాయని 2వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు దాసరి గాబ్రియేలు అన్నారు. తూర్పు నియోజకవర్గానికి ఇలాంటి సేవా దృక్పథం కలిగిన నాయకులు లభించటం ప్రజల అదృష్టమని, భవిష్యత్తులో క్రాంతి కుమార్ కూడా తన తండ్రి బాటలో నడిచి మంచి ప్రజా నాయకుడిగా ఎదగాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మాచవరం డౌన్ 2వ డివిజన్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ పేదల పక్షాన ముందుకొచ్చి 64,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆకువీడు సుదీప్ అనే విద్యార్థి స్కూల్ ఫీజు నిమిత్తం 24,000 రూపాయలు సహాయం అందించారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పార్టీ కార్యకర్త భాస్కర్రావు కుటుంబంలోని 2 పిల్లల విద్య కోసం 30,000 రూపాయలు అందజేశారు. తమ్మిశెట్టి మల్లేశ్వరి ఇంటి పైకప్పు మరమ్మతులకు మరో 10,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా డివిజన్ టీడీపీ అధ్యక్షులు దాసరి గాబ్రియేల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎప్పుడూ పేదల పక్షపాతిగా నిలిచి వారి కష్టాలను తన ఇంటి సమస్యలుగా భావించి అండగా నిలుస్తారన్నారు. పేదల పట్ల చూపించే మానవతా దృక్పథమే ఆయన ప్రత్యేకత అన్నారు. అదే మార్గంలో ఆయన తనయుడు గద్దె క్రాంతి కుమార్ కూడా పేదలకు తోడుగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందించడం గర్వించదగిన విషయమన్నారు. పేదల సమస్యలు తెలుసుకొని తక్షణం స్పందించి సాయం అందించడంలో గద్దె క్రాంతి చూపుతున్న చురుకుదనం అందరికీ ఆదర్శం కావాలని వారు అభిప్రాయపడ్డారు. 26వ బూత్ ఏజెంట్గా ఉంటున్న ఆకుపెట్టి సునీల్ గారు ఏప్రిల్ నెలలో చనిపోవడం జరిగిందండి. ఆ రోజు ఆయన్ని చూడటానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళ బాబు ఫీజు నిమిత్తం కనదామని చెప్పి ఆ రోజు మాట చెప్పడం జరిగింది. అట్లాగే చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు ఆ బాబు కూడా 24,000 రూపాయలు స్కూల్ ఫీజు నిమిత్తం ఇవ్వడం జరిగిందండి. అట్లాగే శ్రీలంక కొండ మీద కోండ్రు భాస్కర్రావు అనే వ్యక్తి ఏప్రిల్ నెల వ్యాపార నిమిత్తం అతను వెళ్తుండగా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అదే కుటుంబంలో ఇంకొక గంట తేడాతో వాళ్ళ బామ్మర్ది గారు కూడా చనిపోవడం జరిగింది. ఆయనకు ఉన్నటువంటి 2 పిల్లల ఫీజు నిమిత్తం కూడా ఒక 30,000 రూపాయలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగా ఆయన గారు వాళ్ళ కుమారుడైనటువంటి గద్దె క్రాంతి కుమార్ గారి చేతుల మీద ఇప్పించడం జరిగిందండి. ఈ 2వ డివిజన్ కాకుండా మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి డివిజన్లో ఏ నిరుపేదకైనా కుటుంబానికైనా మొదటి గుర్తొచ్చేది తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే అది ప్రభుత్వ పరంగా అయితే ప్రభుత్వ పరంగా లేదు, సొంత ఆర్థిక నిధులతో కూడా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడ చూసినా మీరు ఏ రోడ్లో చూసినా ఏ డివిజన్లో చూసినా ప్రతి డివిజన్లో మినిమం ఒక 25-30% మంది ప్రజలు ఆయన యొక్క సహాయాన్ని పొందిన వారేనండి. ఈ కార్యక్రమంలో గొల్లపూడి ఏఎంసీ డైరెక్టర్ సొగసాని రత్నశ్రీ కృష్ణప్రసాద్, దోమకొండ రవి, షకీలా బేగం, నాలం నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ జేపీ నగర్ 2వ లైన్లో ఉన్న ఎస్వీఎస్ ఐకాన్ అపార్ట్మెంట్లో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో వేదికపై గణేశుని సమక్షంలో కుంకుమార్చన చేశారు. పూజల అనంతరం అందరికీ ప్రసాదాలు పంపిణీ చేశారు. విజయవాడ జేపీ నగర్ 2వ లైన్లో ఉన్న ఎస్వీఎస్ ఐకాన్ అపార్ట్మెంట్లో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా అపార్ట్మెంట్ వాసులు సమూహంగా కలిసి వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి అపార్ట్మెంట్ పరిసరాల్లో పండుగ వాతావరణం అలుముకుంది. రంగవల్లులు, పూల తోరణాలు, వెలుగు దీపాలతో ప్రాంగణాన్ని అలంకరించారు. అపార్ట్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో చిన్న పెద్ద అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేదమంత్రోచ్చారణల మధ్య ఘనంగా గణపతి పూజ నిర్వహించగా భక్తులు వినాయకునికి నమస్కరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో వేదికపై గణేశుని సమక్షంలో కుంకుమార్చన చేశారు. అపార్ట్మెంట్లోని చిన్నారులు కూడా పండుగలో చురుగ్గా పాల్గొన్నారు. పూజల అనంతరం అందరికీ ప్రసాదాలు పంపిణీ జరిగింది. వినాయక చవితి సందర్భంగా ఎస్వీఎస్ ఐకాన్ అపార్ట్మెంట్ వాసులు ఐక్యతతో సాంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకుంటూ మంచి ఉదాహరణగా నిలిచారు. శ్రీ లక్ష్మీ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 1 టౌన్ అర్జున్ వీధిలో జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2000 మంది భక్తులు అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారని నిర్వాహకులు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నేతృత్వంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 1 టౌన్ అర్జున వీధిలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకుల పక్షాన మాట్లాడుతూ తమ నాయకుడు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి సేవా సమితి తరపున గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించామని తెలిపారు. 2వ సంవత్సరం కూడా దిగ్విజయంగా ఉత్సవాలను జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దాదాపు 2000 మంది భక్తులు పాల్గొని స్వామివారి అన్నప్రసాదం తీసుకుని ఆశీస్సులు పొందారని వివరించారు. ఇదే స్ఫూర్తితో నిమజ్జన ఊరేగింపు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, భక్తులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఎంతో అంగరంగ వైభవంగా 2వ సంవత్సరం కూడా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మరి మాకు సన్నిహితంగా ఉన్న మా ప్రజలందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ చాలా ఆనందంగా దిగ్విజయంగా కార్యక్రమం చేసుకుంటున్నాము. అలాగే రేపు బుధవారం కూడా గణపతి హోమం చేస్తున్నాము. తర్వాత నిమజ్జనం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. మరి అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేసి చక్కగా మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాము. ఈరోజు భోజనం కూడా చక్కగా ఎంతోమంది చాలా చక్కగా తింటూ ఉన్నారు. అంతా కూడా ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా ఒక ఈ యొక్క కార్యక్రమం మాకు బుద్ధా వెంకన్న గారి ఆధ్వర్యంలో జరపబడుతుంది. ఈరోజు మా దేవుడిని నిమిత్తం మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. మినిమం ఒక 2000 మందికి మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపర్చాము. జనాలందరూ వచ్చి మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరియు 10వ రోజు మేము నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గత 14 ఏళ్లుగా చిట్టినగర్లో శివ వినాయక సేవా సమితి తరపున గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సంవత్సరానికి గాను గత 14 సంవత్సరాలుగా వినాయక చవితి సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడున్న టీం వర్క్ కూడా ఏ పనులు ఉన్నా కూడా ఆపుకొని వచ్చి వాళ్ళ వంతు మా బాధ్యత అన్నట్టు వినాయక చవితి సేవలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని బాగా వినాయక చవితి చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మన కమిటీ మొత్తం అన్నదానం కానీ ఊరింపులు కానీ లడ్డు పాట కానీ బాగానే ఉంది. అంతా బాగానే చేస్తున్నాం. మీ కూరగాయలందరూ బాగానే చేస్తున్నాం. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిత్యాన్నదానం నిర్వహించడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ యువనేత బోండా సిద్ధార్థ అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఎమ్మెల్యే బోండా ఉమా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
నగరంలోని 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. నేడు జరిగిన 4వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు తెలుగుదేశం పార్టీ యువనేత బోండా సిద్ధార్థ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిత్యాన్నదానం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వీరు చేసే సేవా కార్యక్రమాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను అభినందించారు. 7 సంవత్సరాల పైగా నిత్యాన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులైన మేము కానీ ఎల్లప్పుడూ కూడా ఈ విఘ్నేశ్వరుడి ఆరాధించేటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా ఈ 7 రోజులు 9 రోజులు జరిగేటువంటి వినాయక చతుర్థి రోజులు ఏవైతే ఉన్నాయో అలాంటి రోజున ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఒక మంచి భోజనం కల్పించి ఈ 7 రోజులు కూడా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం వీళ్ళందరికీ ఉండాలని చెప్పి. ఈ కార్యక్రమంలో కాకొల్లు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పోలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకటవరప్రసాద్, పట్నంశెట్టి నాగఫణి, రమేష్, స్థానిక పెద్దలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. జయప్రకాష్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి 10వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా మండపంలో కాలనీ వాసులు గణపయ్యకు విశేష పూజలు చేశారు. రేపు మండపంలో హోమం నిర్వహించి అనంతరం మేళతాళాల నడుమ వినాయక నిమజ్జనాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జయప్రకాష్ నగర్ కాలనీలో గత 10 ఏళ్లుగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉండగా ఈ ఏడాది కూడా మండపంలో వినాయక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్స్ వారు ఉచితంగా మండపాన్ని అందంగా డెకరేట్ చేశారు. పూలతో వెలుగులతో మండపం శోభాయమానంగా కనిపిస్తూ పూజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాలనీవాసులు సైతం పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో గణేశుణ్ణి పూజించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కాలనీవాసుల సంపూర్ణ సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రేపు మండపంలో హోమం నిర్వహించి అనంతరం మేళతాళాల నడుమ వినాయక నిమజ్జనాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పారు. ఈ పూజా కార్యక్రమాల్లో కాలనీ వాసులతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు కూడా పాల్గొని భక్తి భావంతో వేడుకలను జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. జయప్రకాష్ నగర్ కాలనీలో గత 10 సంవత్సరాల నుంచి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం చేసిన విధంగా భారీ లెవెల్లో మాకు ఈవెంట్ ఐకా ఈవెంట్స్ అని మా పక్కనే ఉంది. వాళ్ళు స్పాన్సర్ చేసి ఈ డెకరేషను అంతా వగైరా అంతా వాళ్ళు ఇస్తున్నారు కనుక వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అన్ని పనులు చేసి పెడుతున్నారు మాకు. అట్లాగే మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం ఈ కాలనీలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషను మిగతా సభ్యులు ప్రజలు అందరి సహకారంతో 10 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఈ కార్యక్రమం రేపు ఉదయం హోమం ఉంటుంది. రేపు మధ్యాహ్నం హోమం అయిన తర్వాత నిమజ్జనానికి ఊరేగింపు ఉంటుంది. మా కాలనీ వాసులందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ ఐకా వారికి కూడా కృతజ్ఞతలు. దీని తరపున ఇదంతా సక్సెస్ కావాలని మేమంతా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 300 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పిల్లలకు, దివ్యాంగులకు, హిజ్రాలకు ఆత్మీయ చేయూత పేరిట పౌష్టికాహారాన్ని అందించామని సంస్థ వ్యవస్థాపకులు సాయి వినయ్ అన్నారు. దాతల సాయంతో వీరికి 12 రకాల ఆహారాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా 300 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పిల్లలకు, దివ్యాంగులకు, హిజ్రాలకు ఆత్మీయ చేయూత పేరిట పౌష్టికాహారాన్ని దాతలు, ప్రముఖుల ఆధ్వర్యంలో వారి ద్వారానే స్వయంగా అందించారు. ఈ సందర్భంగా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఫౌండర్, చైర్మన్ సాయి వినయ్ మాట్లాడుతూ
తమ సంస్థ ఆధ్వర్యంలో గత ఏడాది కూడా ఆగస్టు 30న మాక్సివిజన్ కంటి పరీక్షలు నిర్వహిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భోజన కార్యక్రమాలు అందించామన్నారు. ఈ ఏడాది సితారా సెంటర్లోని జీకే కన్వెన్షన్లో మినపప్పు గుళ్ళు, ఇడ్లీ రవ్వ, వేరుశెనగ గుళ్ళు, రాగిపిండి, బెల్లం, ఎర్ర గోధుమ రవ్వ, కందిపప్పు, పప్పు చెక్క, ఎండు ఖర్జూర్ పండు, ప్రోటీన్ పొడి, గోధుమ పిండి, పెసలు ఇలా 12 రకాల పౌష్టికాహారం కిట్లను ప్రతి ఒక్కరికి అందించామన్నారు. అంతేకాక మ్యాక్సివిజన్ ఆధ్వర్యంలో ప్రజా వైద్యశాల వారిచే ఉచిత వైద్య పరీక్షలు, పేద మహిళలకు చీరల పంపిణీ నిర్వహించామన్నారు. శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన వారందరికీ సాయి వినయ్ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని సాయి వినయ్ స్పష్టం చేశారు. రోజుకి రూపాయి, నెలకు 30 రూపాయలతో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతూ ఏ స్థాయిలో వృక్ష తొక్కే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నాకు వచ్చిన దాంట్లో కొంత సేవ చేయాలనే మార్గంతో ముందుకెళ్తూ ముందు ఇందుకెళ్ళి రచ్చగలమంటారు. అదేవిధంగా ముందు తల్లిదండ్రుల దగ్గర మా అమ్మగారైన రాజరాజేశ్వరి గారిని మనం అనుమతి తీసుకొని ఇలా సేవ చేయాలనుకుంటున్నాను, నాకున్న దాంట్లో నాకు వచ్చిన దాంట్లో రూపాయి అని చెప్పేసి ముందుకెళ్ళాం. అలాగే ఎంతోమందికి అన్నం పెడుతూ ఈ రోజున దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో బాధపడే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మీయ చేయూత అనే కార్యక్రమం ద్వారాగా తెలిసిన నా స్నేహితులు, నా మిత్రులు, శ్రేయోభిలాషుల వద్ద కొన్ని ఐటమ్స్ కలెక్ట్ చేసి అందరికీ కూడా ఒక ఐటమ్ ఎంతవరకు వాళ్ళకి అవకాశం ఉంటే అంతవరకు వాళ్ళకి ఒక్కొక్క ఐటమ్ ఇచ్చి అలాగే ఒక 12 రకాల ఐటమ్స్ ఈరోజు సుమారు 300 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పిల్లలకి మేము రెడీ చేయడం జరిగింది. ఇబ్బందులు ఉన్న పిల్లలకి మనం సహాయం చేయాలి. నా ప్లానింగ్ ఒక న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనేసి ఆయన ప్లాన్ మొత్తం చెప్తే మేము మా ఫ్రెండ్ సర్కిల్ అందరం కలిసి, సార్ వినయ్ గారు మీకు అమౌంట్ రూపంలో కాకుండా మేము వస్తువు రూపంలో చేస్తామండి అంటే వినయ్ గారు అన్నారు నాకు కావాల్సింది అదే, సో మీరు నాకు సహకరించండి అంటే మేమందరం కలిసి 12 to 13 ఐటమ్స్ వరకు అందరు ఫ్రెండ్స్ కలిసి ఒక్కొక్క ఐటమ్ ఏర్పాటు చేసేసి ఇట్లా ఈ ప్రోగ్రాం ప్రతి ఇయర్ చేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.